సీతారామ, గౌరవల్లి, డిండి, పాలమూరు ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఫేజ్ 1, 2, 3 కలిపి 60 రోజుల్లో ఈసీ క్లియరెన్స్ తీసుకురావాలని చూస్తున్నారు. క్లియరెన్స్ కోసం ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లాలని నిర్ణయించారు. పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రిని కలిసి మెమోరాండం సమర్పించనున్నారు. ఈసీ క్లియరెన్స్ కోసం ఏజీ, సుప్రీంకోర్టు లాయర్లకు నోట్ పెట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. గతంలో తప్పిదాలపై ఎన్జీటీ పెనాల్టీపై లీగల్ ఒపీనియన్ కు వెళ్దామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పర్యావరణ అనుమతిపై ఏజీతో మాట్లాడి ఢిల్లీలో ప్రత్యేకంగా ఒకరిని నియమించాలనే యోచనలో ఉన్నారు. సీతారామ, గౌరవల్లి, డిండి, పాలమూరు ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్యామ్ని ఈ రోజు ప్రాజెక్టుల పైన కీలక సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా హాజరయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి పనులు ప్రారంభమైనటువంటి ప్రాజెక్టుల ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కీలక సమీక్ష సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా ఇటు డిండి, సీతారామ, గౌరవల్లి ఈ ప్రాజెక్టు విషయంలో అసలు ఏ విధమైనటువంటి మార్పులు చేశారు, సో ఎందుకోసం వాటిపైన అబ్జెక్షన్స్ ఏర్పడ్డాయి, సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన అనుమతుల కోసం క్లియరెన్సెస్ కోసము ఏ విధమైనటువంటి దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది కేంద్రానికి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమగ్రంగా అధికారులతో సమీక్ష సమావేశంలో చర్చించారు. సో ఇందులో ప్రధానంగా 3 ఫేజులుగా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుని ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫేజ్ 1 లో వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ తో ఫేజ్ 1, అదేవిధంగా 30 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఫేజ్ 2, అదేవిధంగా 60 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఫేజ్ 3 యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుని ఈ క్లియరెన్స్ కోసము ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. ఇక లీగల్ ఒపీనియన్స్ కోసం మరొక బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.